హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నానో ఏంటని చూస్తున్నారా? ప్రజెంట్ అయితే నిన్న డే 1లోని చూసారు కదా, 2 టెంపుల్స్కి వెళ్ళాను. తర్వాత గంగాహారతికి వెళ్ళాను. ఈరోజు డే 2 అనమాట. డే 2 ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఒక మాయాదేవి టెంపుల్కి వెళ్ళాలి. మధ్యాహ్నం ఒకవేళ షాపింగ్ ఏమైనా షాపులన్నీ పెడతారు కదా, ఏమైనా బొమ్మలు, అదే ఏమైనా బూట్ సామాన్లు సంబంధించినవి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ బయటనే ఉంటాయి కదా షాప్. ఏమైనా షాపింగ్ చేస్తాం మధ్యాహ్నం అంతా. అక్కడ రోడ్డు మీద అన్ని షాపులు ఉన్నాయి ఏవో. అలా చూసుకొని ఈవినింగ్ ఎలాగ ఈవినింగ్ టైం ఉంటే మళ్ళీ గంగాహారతికి వెళ్తాం. లేదంటే లేదు. వేరే దగ్గర ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ చూడటానికి వెళ్తాము. దాని తర్వాత ఇవాళ నైట్కి మాత్రం కొంచెం డిన్నర్ పేగా చేసి రూమ్కి వచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ 6:30 కల్లా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవాలి మళ్ళీ 7 కల్లా. అది కూడా ఈ పక్కనే మా రూమ్. అది ఏంటి అనేసి రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ప్రజెంట్ అయితే ఇప్పుడు రూమ్లో ఉన్నాను కదా, చూపిస్తాను గైస్. ఇది ఎంట్రీ. ఇది ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు. ఇలాగ చూసుకుంటే రూమ్ ఇలా ఉంది గైస్. ఇది లగేజ్. ఇప్పుడు మామూలుగా ఈ రోజుకి మామూలు వాటర్ బాటిల్, మళ్ళీ కెమెరా, ఛార్జింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది నా లగేజ్. ఇది మా వాడితే రేపటి కోసం ఈ డ్రెస్ బయట ఉంచాను. ఈ బెడ్, ఏసీ కూడా ఉంది. ఈ బయటనైతే నా ముందే బోల్డ్ షాపులు ఉన్నాయి. చాలా షాపులు ఉన్నాయి. టిఫిన్స్ కానీ లేకపోతే చాలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ దోశ ప్లాజా అని చాలా ఫేమస్ అంట. ఇప్పుడు వీలైతే ఇప్పుడు వెళ్తాం అనుకున్నాం, లేదంటే నైట్కి వెళ్తాం. తెలీదు. ఇంకొక వేరే పక్కన ఏదో హోటల్ ఉంది, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తామని అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ అయితే ఎక్కడ అనేది చూడాలి, తెలీదు. అది కూడా సౌత్ ఇండియన్, ఇక్కడ మన హరిద్వార్లోని సౌత్ ఇండియన్ కూడా ఉన్నాయి. చాలా కాదు, కొన్ని దగ్గరలో ఉన్నాయి. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. నిన్న నైట్ 8 తిన్నాను. అవన్నీ చూపించాను మీకు. చూపించలేదో తెలీదు. మర్చిపోయి ఉంటాను, తెలీదు. తీయలేదు అనుకుంటాను, తెలిసి మీకు తీయడం మర్చిపోయాను. నైట్ డిన్నర్ ఏంటంటే టిఫిన్ చేశాను. ఆనియన్ రవ్వ దోశ తిన్నాను. తర్వాత మంచూరియన్ వెజ్ మంచూరియన్ ట్రై తీసుకున్నాను. తర్వాత ప్రజెంట్ అయితే ఇలాగ ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ తర్వాత అనేది ప్లాన్ చేస్తాను, లేదంటే ఇక షాపింగ్కి అలాగే వెళ్తాను. తర్వాత ఈవినింగ్ ఫ్రీ టైం ఉంటే ఇక చుట్టుపక్కల తిరుక్కొని ఇక రూమ్కి వచ్చేస్తాం. ఆ తర్వాత డిన్నర్ అక్కడ దారిలో డిన్నర్ చేస్తాం. రేపు మార్నింగ్ మాత్రం కొంచెం బేగా వెళ్ళగాలి. లెగిసిన తర్వాత వెళ్ళిపోవాలి. అనేసి నేను చెప్తాను గైస్. గంగాహారతి కూడా చాలా బాగా ఉంది. అది ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా ఒక 7:10-7:15 తర్వాత స్టార్ట్ చేస్తారు. అది కూడా 10 నిమిషాలు హారతి తీస్తారు అనుకుంటా. ముందు 6:15కి ఎప్పుడో అక్కడ పూజ ఏవో చేస్తారు అక్కడ నీళ్ళ దగ్గర. 7:10-7:15కి స్టార్ట్ చేస్తారు హారతి, ఒక 10 మినిట్స్ లాగా. నేను నిన్న ఈవినింగ్ 5:30కి వెళ్ళిపోయాను. అక్కడే అలాగా కూర్చున్నాను. అలా కూర్చొని 7:30 దాకా అక్కడే ఉన్నాను. దాని తర్వాత నైట్ డిన్నర్ చేసి ఇక్కడ రూమ్కి వెళ్ళిపోయాను. అది కాదు ప్రజెంట్ అయితే. వీడియో మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్. ఓకే, బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది. ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఇప్పుడు దీని ఎదురుగా రైల్వే స్టేషన్, హరిద్వార్ రైల్వే స్టేషన్. ఇదంతా హరిద్వార్. పేరు కనిపిస్తుంది హరిద్వార్ అని. ప్రజెంట్ అయితే సోలో పటోరే 2 ప్లేట్లు చెప్పాను. కర్రీ ఇచ్చారు, ఆనియన్స్, ఇక్కడ ఏదో కూరగాయ పచ్చడి ఏదో ఇచ్చారు.
2 ప్లేట్లు 2 ప్లేట్లు చోలే భటూరే చెప్పాను. ప్రస్తుతానికి అయితే తింటాము. గైస్ ఇప్పుడు హరిద్వార్లో గంగానది ఉంది కదా, మొన్న అక్కడ గంగోత్రి నుండి అలగానంత ఇదంతా రెండు కలుస్తాయి కదా, ఈ వాటర్ కలుస్తుంది. ఇది ఇక్కడ నది చూడండి ఎంత ఇది ఎక్కువ ఉందో. మేము అసలుగా ఒక శివుడిది ఏం టెంపుల్ అది తక్కేశ్వర మహాదేవ్ టెంపుల్ అంట. దాదాపుగా మా రూమ్ నుంచి ఒక 4.7 కిలోమీటర్ నడుచుకుని వెళ్తున్నాము. ఇప్పుడు ఆటో మీద వెళ్ళదు, ఎందుకంటే మనీ సేవ్ అవుతుంది కదా, 300 సేవ్ అవుతుంది. అట్ని రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఆటోకి వెళ్ళిపోతాం. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి తక్కేశ్వర మహాదేవ్ టెంపుల్ వరకు వెళ్తున్నాను. 4.7 కిలోమీటర్ టోటల్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.7 కిలోమీటర్ పెండింగ్ ఉంది. ఇక్కడ ఆగాం, ఇక్కడ లొకేషన్ బాగుందని ఆగాం. ఇక్కడ చూడండి గైస్, అది ఎంత ప్రోస్కి వెళ్తుంది, చాలా ఎక్కువ ఉంది నీళ్ళు. ఈ అటపక్కడ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఆగాం. ఇప్పుడు ఒక 1.6 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వచ్చే మాత్రం ఆటోకి ఎక్కిపోతాం. ఎక్కిపోయిన తర్వాత మళ్ళీ రూమ్లో కాసేపు ఉండి మళ్ళీ ఆ తర్వాత అలా మధ్యాహ్నం లంచ్ చేసి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ షాపింగ్ కట్ట చేస్తాము. చూడాలి, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి ఇలాగ అయింది గైస్గా. మా వాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు, అలిసిపోయాడు బాగానా. ఏం అలిసిపోయావా? ఏది ముఖం అయితే చెమటలేదు, మరి నీకు చెమట పడుతుంది, నాకు చెమట పడుతుంది, అది తేడా. ప్రస్తుతానికి అయితే చూడండి గైస్, అది చూడాలని ఉంది. అలాగా కొద్దిగా కాలే అవుతుంది, ఒక పక్క ఎండ. హరిద్వార్లో అయితే చాలా ఎండ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నిన్న పూజ అయినట్టుంది, వాళ్ళ ప్రసాదం పంచుతున్నారు అక్కడ, కానీ చాలా బాగుంది. నేను కూడా తినేసాను ఆల్రెడీ. ఇక్కడ తీసుకుందామన్నా మళ్ళీ అడిగితే ఏం బాగుంటుందని అడగలేదు, కానీ చాలా బాగుంది. ఇక్కడ హరిద్వార్లో హల్వా సేమ్ ఇంచుమించు మనలాగే ఉంది, చాలా బాగుంది. ఇంకోటి అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ బాగోదేమో అనుకుని నేను ఇక్కడ అడగలేదు. ఈ స్పూన్ ఏంటంటే నా దగ్గర ఎక్స్ట్రా ప్యాక్లో ఉంది, అందువల్ల స్పూన్తో తిన్నాను. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడం ఉండదని ప్రస్తుతం మా వాడైతే తింటున్నాడు. ఎలా ఉందిరా? మనలాగే ఉంది కదా. ఇప్పుడు 850 మీటర్స్ ఉంది, ఇంకా 4 మినిట్స్లో వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి అయితే ఇలాగే వెళ్తూ ఉన్నాం. మా వాడు తింటున్నాడు. ఇక్కడ వాళ్ళు అయితే చాలా చాలా బాగుంది. నిన్న ఏదో పూజ అయినట్టుంది, అందువల్ల ఇక్కడ ఇవాళ పంచుతున్నారు. చాలా బాగుంది. ఇంకోటి అడిగితే బాగోతుందని నేను అడగలే. ప్రస్తుతానికి ఎలాగైంది గైస్, ఇలాగైంది. ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. అయ్యో టెంపుల్ అది చూసారా, కనబడుతుంది కదా, ఇది టెంపుల్. ఇది చూడు ఎంత పెద్ద లైన్ ఉంది, ఇదంతా లైను, ఇదంతా లైను. ఇప్పుడు మేము లైన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక 2 అవర్స్ పడుతుందో 1 అవర్ పడుతుందో తెలీదు. ఇక్కడ ఏదో ఆర్డినరీ బొమ్మ ఉంది. ఇక్కడ ఈ లైన్ అంతే, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు 1 అవర్ పడుతుంది. ఇప్పుడు లైన్ ఇక్కడ 3 లైన్ మధ్యలో చూస్తున్నా. ఏదో తక్కువ మంది ఉంటారేమో అనుకుంటాను, చూస్తే ఇంత లైన్ ఉన్నది.
కలిసి అది కూడా ఈ లోపలికి వెళ్తే మా రూమ్ పైన అక్కడే అదే హోటల్లో ఉంటున్నాము. అదే ప్లేస్లోని ఇక్కడ చూడండి చాలా షాపులు ఉన్నాయి, చూసారా? చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ. అంతా బట్టల షాపు మొత్తం. అక్కడ ట్రావెల్స్ కావాల్సినంతా అక్కడ టికెట్లు ఏమైనా ఉంటాయి కదా, రైల్వే స్టేషన్ అదే రైల్వే బస్సు ఇవన్నీ టికెట్స్ ఉంటాయి అక్కడ. రిజర్వేషన్ చేయాలన్నా మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ హోటల్ కూడా ఇది అంతా ఏరియా అవి ఉన్నాయి. టిఫిన్స్ కానీ భోజనం కానీ ఇవన్నీ ఏరియాకి ఉన్నాయి, చాలా ఉన్నాయి షాపుల్లో. ఎక్కడ చూసినా షాప్ అదే కనిపిస్తుంది. మన ఎలక్ట్రిక్ ఆటో పెట్రోల్ కట్ట ఏమి ఉంటుంది, ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది చూడండి. కానీ ఈ ఆటో డ్రైవర్లు ఎలా పడితే అలాగే వెళ్తారు, ఆగరు, కుత్తికైనా వెళ్ళిపోతారు. అలా ఉన్నాయి ఈ రోడ్లో. ఈ రోడ్డు కానీ మామూలు మెయిన్ రోడ్డు కానీ చూసారా ఆటో. అసలు పక్క నుంచి ఆటో వస్తుంది, కారు వస్తుంది అని నేను చూడరు, ఎలా స్ట్రైట్కి వెళ్ళిపోయి కుర్చైనా కుర్చేస్తారు. అలా ఉన్నాయి రోడ్డు. ఈ జనాలు ఉన్నారని పట్టించుకోరు. మనం పక్క నుంచి చెప్పినా కూడా వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు చూసారా. ఇక్కడ టిఫిన్స్ అన్నీ ఇక్కడ అన్నీ ఈ హోటల్స్ ఇక్కడ హోటల్స్ అన్నీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రం ఎలా చేస్తున్నారు చూద్దాం ఒకసారి. తెలుగు రాష్ట్రం చూడండి, తెలుగు రాష్ట్రం స్ట్రాబెర్రీ ఫ్రెష్గా ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఇవాళంటే చాలా ఎక్కువ ఉంది. టెంపరేచర్ అయితే 45 degrees ఉంది. 45 degrees చాలా దారుణంగానే అంట చూసారా. అంత చెమట. నేను నైటు డిన్నర్ చేశాను కదా, మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. మళ్ళీ సేమ్ లంచ్ చేయడానికి. ప్రస్తుతానికి దగ్గరగా వచ్చాము, ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మళ్ళీ సేమ్ లంచ్ చేయడానికి వెళ్తాము. భోజనం అయితే వచ్చింది. సౌత్ ఇండియన్ థాలీ ఇది. రైస్, గ్రీన్ పీస్ కర్రీ, దాల్ అండ్ క్యారెట్ సంథింగ్ ఏదో క్యారెట్ బటానీస్ ఏదో పెట్టినట్టున్నారు. సాంబార్, కట్ రైస్ అండ్ పాపడ్. మా ఊరు కూడా అదే సేమ్. ప్రస్తుతానికి ఇప్పుడు లంచ్ చేస్తాం. టేస్ట్ ఎలా ఉందనేది లాస్ట్లో చెప్తాను గైస్. ఓకేనా? ప్రస్తుతానికి ఇది ఇప్పుడు టైం అయితే 2:11 అయింది. ఆఫ్టర్నూన్ 2:11 లేట్ అయిపోయింది ఇవాళ లంచ్ చేయడానికి. ప్రస్తుతానికి అయితే ఇలాగ ఉంది, ఇలా జరిగింది గైస్. ఇప్పుడు తినేసి తర్వాత మాట్లాడతాను గైస్. ఓకేనా? లాస్ట్కి గులాబ్ జామున్ ఇచ్చారు, నా ఫేవరెట్ గులాబ్ జామున్. మొత్తానికి లంచ్ అయితే చేస్తాను, అయిపోయింది. మా వాడు తింటున్నాడు, ఇక్కడ తింటున్నాడు గైస్. ఇప్పుడు తిన్నర్కి అయితే మధ్యాహ్నం అంతా షాపింగ్ అంతా చేసాము, అందుకే వీడియో ఏం చేయలేదు గైస్. అంటే పూజ సామాన్లు సంబంధించినవి, మళ్ళీ తర్వాత కొన్ని డ్రెస్సెస్ ఇవన్నీ తీసుకున్నాను. అలాగా వీడియో చేస్తాం అనుకున్నా, తీయలేదు. ఎందుకంటే చాలా రష్ ఉందని తీయలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తిన్నర్ చేయడానికి వచ్చాను. ఇంకా హరిద్వార్లో ఉన్నా. రేపు ట్రిప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికనేది రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? ప్రజెంట్ అయితే తిన్నర్ చేయడానికి వచ్చాను. దోశ ప్లాసా దగ్గరికి వచ్చాను. ఇప్పుడు దోశ చెప్పాము. ఇక్కడ ఈ హోటల్లోనే చాలా రకాలు ఉంటాయి. దోశలు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మేము ప్రజెంట్ అయితే ఇది చెప్పుకున్నాం. తర్వాత స్ప్రింగ్ రోల్ చెప్పాను, అది కూడా బాగుంటుందేమో తెలీదు, ట్రై చేస్తాను. ఇప్పుడు బాగుందో లేదో తెలియదు, చూస్తాను చెప్పాను. ఏదో పడుకోపోతున్నాడు, పడుకోపోతే ఇది చెప్పాను, పడుకోపోతున్నాడు. ఇక నవ్వుతున్నాడు మళ్ళీ ఒక పక్క. ఇది ఇప్పుడు ఐటమ్ చెప్పాను, స్ప్రింగ్ ఉంది కదా, బోర్డు మీద ఉంది కదా, అమెరికన్ సోప్ దోశ అంట. ఈ ఐటమ్ చెప్పాను, ఎలా ఉంటుందో తెలీదు, తినిన తర్వాత చెప్తాను గైస్. ఓకేనా? తిని చల్లగైపోతాయి. ప్రస్తుతానికి తింటాం గైస్. ఓకేనా?
రైస్ చూసారా ఇలాగ ఇచ్చారు. స్ప్రింగ్ దోశ, ఆనియన్ నూడిల్స్, ఇంకేమో పెట్టారు, క్యాప్సికమ్, చీజ్ ఇవన్నీ పెట్టారు. 3 ఆఫ్ చేశారు. మనోడికి సగం, నాకు సగం, మనోడికి సగం. ఎలాగుంటే టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఓకే అయితే వీడియో ఎండ్ చేస్తాను. రేపు మార్నింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాను, ఎక్కడికి వెళ్తాను ఏంటనేది. ఓకేనా? తినేసాక ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇవాళ పోయి పడుకుని పోతారు. రేపు మార్నింగ్ 6:30 కల్లా ఫ్రెష్ అప్ అవ్వాలి. 7 o'clock అక్కడ హరిద్వార్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఎక్కడికి వెళ్తాను ఏంటి అని ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇక్కడ ఆపేస్తున్నారు. బాయ్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్ గైస్.